నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దారిద్ర్య రేఖకు దిగు ఉన్నటువంటి అన్ని కుటుంబాలకి ఆహార భద్రతను కల్పించడానికి మనం ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్మించుకున్నాం. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎవరు అర్హులు ఎవరు కాదు అనేటటువంటి దాని మీద చాలా సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది. మన రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగునున్నటువంటి కుటుంబాల కన్నా కూడా ఈ రకమైనటువంటి కార్డులు పొందిన వారే ఎక్కువగా ఉన్నారు అనేటటువంటి అభిప్రాయం కూడా ఉంది. అంచేత దీన్ని పునర్వ్యవస్థీకరించాలి అనేటటువంటి అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో ఇది ఏ ప్రాతిపదిక మీద పునర్వ్యవస్థీకరించాలి అనేటటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్చను చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి 4 నిష్ణాతులు మన స్టూడియోలో ఉన్నారు. వారిని పరిచయం చేసుకున్న తర్వాత చర్చను ప్రారంభించుకుందాం. డాక్టర్ ఎం కోదండరాం వృత్తిరీత్యా అధ్యాపకులైనటువంటి వీరు సామాజిక విశ్లేషకులు, ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోటుపాట్ల మీద లోతుగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. డాక్టర్ జి విజయరామారావు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి. శ్రీ చెరకు ముత్యం రెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ వరిష్ఠ నాయకులు. శ్రీ పి శ్రీరాములు రేషన్ డీలర్ల సంఘం నాయకులు. చర్చలోకి వెళ్లే ముందు రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కొన్ని వివరాలని ఒకసారి పరిశీలిద్దాం. ఎంతో కాలం నుంచి కొనసాగుతున్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి పంపిణీ చేసేందుకు రేషన్ కార్డుల వ్యవస్థ మొత్తాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 2 దశల్లో సర్వే చేయాలని నిర్ణయించింది. సర్వేలో వెల్లడైన వివరాల ఆధారంగా ఏప్రిల్ 9 నుంచి కార్డుల పంపిణీ చేపట్టేందుకు రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలు సిద్దమవుతున్నాయి. తొలి దశలో పట్టణాలు, నగరాల్లో రేషన్ కార్డుల విషయంపై ఇంటింటి సర్వే ప్రారంభించాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. ఇంతవరకు రేషన్ తీసుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతున్న కార్డులను ఇకపై మల్టీ అప్లికేషన్ కార్డులు, మా కార్డులుగా పిలుస్తారు. బహుళార్థ వినియోగ కార్డులుగా మార్చుతారు. తెల్ల కార్డుల ప్రాతిపదికగా ఇంతవరకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యానికి ఇకపై 50,000 రూపాయలలోపు వార్షికాదాయం ఉన్న వారందరికీ అర్హత ఉండేలా నిబంధనలను సవరిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కోసం ఈ నెల 14 నుంచి పట్టణాలు, నగరాల్లో ఇంటింటి సర్వే చేపడుతున్నారు. 45 రోజుల పాటు జరిగే ఈ సర్వేలో రేషన్ కార్డుదారులందరి పూర్తి వివరాలను సేకరిస్తారు. సర్వే వివరాల పరిశీలన తరువాత కొత్త కార్డుల పంపిణీ చేపడతారు. ఇప్పటికే జిల్లా స్థాయి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరిగిన పైలట్ సర్వే ఆధారంగా రేషన్ కార్డుల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,26,13,000 తెల్ల కార్డులు, అంత్యోదయ అన్న యోజన కార్డులు 12 లక్షలకు పైగాను, అన్నపూర్ణ కార్డులు 93,000 వరకు ఉన్నాయి. అంటే దాదాపు బియ్యం కార్డులే 1,40,00,000 వరకు ఉన్నట్లు తేలింది. ఇవి కాకుండా పింక్ కార్డులు మరో 58,72,000 వరకు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో 2 కోట్ల రేషన్ కార్డులున్నట్లు తేలింది. అర్హత ఉన్న కార్డులు లేని వారు 14,12,000 మంది దాకా, అర్హత లేకుండా కార్డులున్నవారు 5,42,000 మందికి పైగా ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన పైలట్ సర్వేలో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,26,000కు పైగా బోగస్ కార్డులున్నట్లు కూడా వెల్లడైంది. ప్రభుత్వం తొలి దశలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న పట్టణాల్లోనే పెద్ద సంఖ్యలో బోగస్ కార్డులున్నట్లు అధికారులు చెబుతున్నారు. బోగస్ కార్డులు ఏరివేయడంలో ఇంటింటి సర్వే ఏ మేరకు సత్ఫలితాలిస్తుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోజు కూలీనాలీ చేసుకుని బతికే బడుగు జీవులు అధికారులు సర్వేకి వచ్చిన సమయంలో లేకుంటే కార్డులు రద్దు చేస్తారేమోనన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అర్హులకు కార్డులు మంజూరు చేయడంలోనూ ఇదే సమస్య వస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకునే కొందరు ఉన్నతాధికారులు కొన్ని ప్రత్యామ్నాయ సూచనలు చేశారు. సర్వే నిర్వహించదలుచుకున్న ప్రాంతాల్లో 2-3 ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి కార్డుదారులనే ఆయా కేంద్రాలకు రప్పించాలని, కార్డులు లేని వారి పేర్లు నమోదు చేసుకోవాలని కొందరు కలెక్టర్లు ప్రభుత్వానికి సూచించారు. కానీ వాటిని పట్టించుకోకుండా మంత్రివర్గ ఉపసంఘం సూచించిన మేరకు ప్రభుత్వం ఇంటింటి సర్వేకే సంసిద్దమైంది. అయితే రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కార్డుల పంపిణీ ప్రక్రియను చేపడుతున్నారని, అర్హులకు కార్డులు ఇవ్వడం కంటే ప్రభుత్వ ఎత్తుగడలో రాజకీయ కోణమే ఎక్కువగా ఉందని వివిధ పక్షాలు ఆరోపిస్తున్నాయి. విజయరామారావు గారు, మీతో ప్రారంభిద్దాం. అసలు రేషన్ కార్డుల పునర్వ్యవస్థీకరణ మళ్ళీ దీని ఒకసారి మనం చూడాలి అనేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు కలిగింది? ప్రజా పంపిణీ వ్యవస్థ ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన అవసరం ఉంది. 20 సంవత్సరాల క్రితము ప్రజా పంపిణీ వ్యవస్థలో కొనసాగుతున్న రేషన్ కార్డులు వాటిని సమీక్షించకుండా, వాటిని పునర్వ్యవస్థీకరించకుండా కొనసాగడం వల్ల కొత్తగా వచ్చినటువంటి కుటుంబాల వాళ్లకు లేదా గతంలో ఉన్నటువంటి కుటుంబాలకు సక్రమంగా సరైన టైంకు సక్రమంగా రేషన్ ఇవ్వడంలో కొంత ఇబ్బందులు ఉన్నవి. అర్హులైన పేదవాళ్లకు, దారిద్ర్య రేఖ కింద బ్రతుకుతున్న కుటుంబాల వాళ్లకు న్యాయం జరుగుతుందనే
ఆలోచనతోటి ప్రభుత్వం మంత్రి గారు ఎక్కడికక్కడ వికేంద్రీకరణ ద్వారా ఇది ఎప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ కదా. ఇప్పుడు జనాభా లెక్కలు జరగవచ్చు, లేదా ఓటర్స్ లిస్ట్ తయారవుతుంది, కానీ ఈ రేషన్ కార్డులు ఎప్పటికప్పుడు పునర్వ్యవస్థీకరణ జరగడం లేదు. అంటే ఎప్పుడు ఇచ్చుకుంటూ పోతున్నాం, 5 సంవత్సరాలకు ఒకసారి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త కార్డులు ఇస్తున్నాము, కానీ గతంలో ఉన్న కుటుంబాల సంఖ్య పెరిగిందా తగ్గిందా అనేది మాత్రము ఇది సమీక్ష జరగలేదు. తద్వారా కొత్త కుటుంబాల వారు కూడా అర్హులైన వాళ్ళు మాకు కార్డులు కావాలే, కార్డులు ఇవ్వకుండా మేము నిర్లక్ష్యం చేయబడ్డాం అనే వాదన చాలా మండలాల నుంచి చాలా జిల్లాల నుండి ఉంది. కాబట్టి ఈ అర్హులైన పేద కుటుంబాల వాళ్లకు, దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి పేద కుటుంబాల వాళ్లకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. అందుకొరకే మేము సమీక్ష చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ముత్యంరెడ్డి గారు, అసలు ఇది రేషన్ కార్డులు పంపిణీ అనేటువంటిది, రేషన్ కార్డులకి తెల్ల కార్డులకి ఎవరు అర్హులు, గులాబీ కార్డులకి ఎవరు అర్హులు అనేటటువంటిది నిర్ణయించడానికి ఒక హేతుబద్ధమైనటువంటి ప్రాతిపదిక ఉందా? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చిన ఉద్దేశంతోనే పునర్వ్యవస్థీకరణ జరగలేదని చెప్పినాడు. కార్డ్స్ 100% ఇవ్వమంటాం. కార్డ్స్ పునర్వ్యవస్థీకరణ కాలేదని చెప్తున్నాడు. కాలేజీ కూపన్ సిస్టమ్ వచ్చింది. కూపన్ సిస్టంలో ఎవరైతే కూపన్ ఉన్న వాళ్ళకో కార్డు ఉన్న వాళ్ళకే కూపన్ తీసుకొచ్చింది. అప్పుడు తర్జన జరిగింది. మొన్న కూడా ఏమైతే అదే అధికారులతో మేము కూడా ఇచ్చి అన్నాడు కార్డ్స్ ఇవ్వము. ఇవాళ క్యాబినెట్ 20 లక్షల కార్డ్స్ అన్నప్పుడు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి గారు ఇంకో 15 లక్షల కార్డ్స్ ఎక్కువ చేస్తే 35,40,670 కార్డ్స్ అడిషనల్ గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కార్డ్స్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఎప్పుడైనా కార్డ్స్ ఇచ్చినారా? కార్డు ఇవ్వడానికి అది తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఇవ్వండి. అసలు ఏంటి హేతుబద్ధమైనటువంటి ప్రాతిపదిక ఉందా? దీనికి హేతుబద్ధంగా బిలో పావర్టీ కింద ఇవ్వాలని, దారిద్ర్య రేఖకు దిగునున్నట్టు కుటుంబాలు ఇన్ని తగ్గిపోయాయి అని చెబుతూ ఒక పక్కన, మరొక పక్కన ఈ తెల్ల కార్డులు పెంచుకుంటూ పోతుంటే దాని ఏమిటి దాని అర్థం? అర్థమంటే ఇక్కడ డ్రౌట్ వచ్చింది కదా, ఇప్పుడు కంటిన్యూగా 3-4 ఇయర్స్ నుంచి డ్రౌట్ వచ్చింది కనుక ఆ ఉద్దేశం. డ్రౌట్ రాకపోతే ఎవరి జీవనోపాధి వాళ్ళు గడుపుతారు. డ్రౌట్ వచ్చినప్పుడు మరి అక్కడ వ్యవసాయం చేసుకుందామంటే 70% విలేజ్లో ఉండబట్టే రైతులకు మరి అక్కడ లేదు కదా, అగ్రికల్చర్ లేదు, అగ్రికల్చర్ వాటర్ లేదు. వాటర్ లేనప్పుడు బిలో పావర్టీ కింద వచ్చేస్తారు వాళ్ళు. శ్రీరాములు గారు, చాలా కార్డులు ప్రజల దగ్గర, కుటుంబాల దగ్గర, ఇళ్లలోనూ ఉండకుండా రేషన్ షాప్ డీలర్ల దగ్గర 50, 100, 200 కార్డులు ఉంటాయి. అవి ఆ కార్డుల మీద వచ్చినటువంటిది వారు వేరే రకంగా వ్యాపారం చేసుకునేటువంటి ఉపయోగపడుతుంది. అనేక వేల బోగస్ కార్డులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అనేటటువంటిది చాలా మంది చెప్తూ ఉంటారు. రేషన్ షాపు కార్డ్స్ రావడానికి కారణం ఎవరు సార్? వస్తున్నాయా, ఉన్నాయా? లేవు సార్. అలాంటిది ప్రతి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ మినిస్టర్ గారు వచ్చినా కూడా రేషన్ షాప్ దగ్గర వాళ్ళ దగ్గర బోకస్ కార్డ్స్ ఉన్నాయని చెప్పడమే కానీ వాళ్ళ దగ్గర అనే రేషన్ బోకస్ కార్డ్స్ అని లేవు సార్. కొంచెం ఉంటాయి. లేవు సార్, అలాంటిది ఏం లేదు సార్. అస్సలు ఒక్క కార్డు లేదంటారా? ప్రజల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2 ఉండొచ్చు కానీ రేషన్ షాప్ డీలర్స్ దగ్గర లేదు సార్. అది మంత్రి గారు, ఒక్క బోగస్ కార్డు, ఒక్క కార్డు కూడా రేషన్ షాప్ డీలర్ దగ్గర ఉండదంటారా? మేము ఈ సమస్య క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి, ఇందులో నిర్ధారణ జరగాలి అని ఈ మధ్య కాలంలో పైలట్ సర్వే చేసినాం. పైలట్ సర్వేలో మాకు బోగస్ కార్డులు ఉన్నట్టు కూడా బహిర్గతమైంది. సర్వే నిర్వహిస్తే అందులో అర్హత కలిగి కార్డులు లేని కుటుంబాల సంఖ్య 14,12,636 కుటుంబాల వాళ్ళు అర్హత ఉండి కార్డు లేని వాళ్ళు ఈ రాష్ట్రంలో మా పైలట్ సర్వేలో. అర్హత లేకుండా కార్డులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి? అర్హత లేకుండా కార్డులు ఉన్న వారి సంఖ్య 5,42,351 కుటుంబాల వాళ్ళు. ఇది పైలట్ లో పైలట్ సర్వే. ఇందులో బోగస్ కార్డుల సంఖ్య ఎంత అంటే 8,45,059. మంత్రి గారు, మీ దృష్టిలో బోగస్ కార్డు అంటే ఏమిటి? కార్డ్స్ ఉంటవి, ఆ గ్రామంలో కార్డులు ఉంటవి, కుటుంబం ఉండదు, వ్యక్తి ఉండదు. కార్డులు మాత్రం కుటుంబం ఉన్నా అది అతని కార్డు అని ఆ కుటుంబానికి తెలియదు. మాకు వ్యక్తి కనిపించలేదు, కుటుంబం కనిపించలేదు, కానీ కార్డులు మాత్రం ఉన్నది. ఎక్కడ ఉంటుంది ఆ కార్డు? ఎక్కడ ఉంటుంది? ఎవరి దగ్గర? డీలర్లనో లేకుంటే ఊళ్ళో కీ రిజిస్టర్లోనే పేర్లు ఉన్నవి. వ్యక్తి గురించి సోదా చేస్తే కనిపించడం లేదు. ఏం చేస్తారు శ్రీరాములు గారు ఈ కార్డులు పెట్టుకుని రేషన్ డీలర్లు ఏం చేస్తారు? రేషన్ డీలర్స్ దగ్గర కార్డ్స్ ఉన్న సమస్య లేదు సార్. ఇక్కడ ఇప్పుడు ప్రతి ఏ మినిస్టర్ ఎప్పుడు వచ్చినా కూడా రేషన్ షాప్ డీలర్స్ దగ్గర కార్డ్స్ ఉన్నాయని పదవి చెప్పి ఆ కార్డ్స్ వారు తయారు చేసుకునే కార్డ్స్ అని కాదు సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి కార్డ్స్? మీ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ ఇన్స్పెక్టర్ వస్తాడు, ఎంక్వైరీ చేస్తాడు, మళ్ళీ ఎంఆర్ఓ సైన్ చేస్తాడు, ఏ సిటీలో అయితే ఏఎస్ఓ గారు సైన్ చేసి ఇస్తారు. ఇప్పుడు సిటీలో ఉన్న కార్డ్స్ అన్ని అలాంటి బోగస్ కార్డ్స్, మొత్తం కార్డ్స్ అని బోగస్ కార్డ్స్ అని వచ్చు సార్.
ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు అది బోగస్ కార్డ్స్ ఎలా అవుతుంది సార్? అది కోదండరామ్ గారు, అసలు దీనికి హేతుబద్ధమైనటువంటి ప్రాతిపదిక ఉందా? అసలు కార్డులు ఎవరికి ఉండాలి? అర్హులై నిజంగా కార్డు అవసరమైనటువంటి వాళ్ళకేమో కార్డు రాకుండా పోయింది. ఇది వాస్తవంగా తలెత్తినటువంటి సమస్య. అయితే ఒకవైపు కార్డులు మనం పెరిగినాయని చెప్పి అనర్హులకు కూడా కార్డులు ఉన్నాయని చెప్పి అనుకుంటుండగా, ఇంకోవైపు మన రాష్ట్రంలో ఆకలి చావులు కూడా సంభవిస్తున్నాయి. పోయిన 3-4 సంవత్సరాల్లో 122 ఆకలి చావులు జరిగినాయి. ఎవరికైతే నిజంగా తిండి అవసరమో వాళ్లకు తిండి అందటం లేదు అనేది దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా, ఎవరైతే అర్హులో వారికి మనం కార్డు అందజేయడానికి ప్రయత్నం చేయలేదు. ఆ అర్హులు ఎవరు అనే దాన్ని గుర్తించడానికి ఒక క్రైటీరియా ఉండాలి. ఇంటర్నేషనల్గా ఉండే ఒక క్రైటీరియా ఏమంటే, ఎవరైతే తమ వచ్చే ఆదాయంలో 1/3 వంతును తిండి గింజల కోసం ఖర్చు పెడతారో వాళ్లను అర్హులుగా ప్రకటించాలని కొంతమంది, లేదు వచ్చే ఆదాయంలో 60% తిండి ఖర్చు పెట్టే వాళ్ళకి ఇస్తే చాలు, మిగిలిన వాళ్ళకి అవసరం లేదని కొంతమంది. ఈ రకంగా ఒక క్రైటీరియా అనేది ఉంది. సుప్రీంకోర్టు క్రైటీరియా ఏం చెప్పలేదు, కానీ బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికీ కార్డు ఇవ్వాలి, వాళ్ళందరికీ కుటుంబానికి 25 కిలోలకు తప్పకుండా ఇవ్వాలనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి సూచన. కనుక మనం మొట్టమొదటిగా ఇవాళ చేయవలసింది ఏమంటే, ఒక స్పష్టమైన హేతుబద్ధమైన క్రైటీరియాని డెవలప్ చేయాలి. ఈ క్రైటీరియా అనే దానికి కేవలము ఈ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కానీ వేసేటువంటి పేదరికమైన అసెస్ చేయడానికి వేసే క్రైటీరియా పనికిరాదు. ఆ క్రైటీరియా వేసుకున్నప్పుడు స్థానికంగా తిండి గింజల అందుబాటు ఉందా లేదా, ఆ తిండి గింజలు ఏ మేరకి వాళ్ళు ఓపెన్ మార్కెట్లో కొనుక్కుంటున్నారు, ఆ కొనటానికి వాళ్ళకు వచ్చే ఆదాయం సరిపోతున్నదా లేదా, నేను అనుకోవటం ఈ 3 క్రైటీరియాస్ తీసుకోవటం చాలా అవసరం. మీ ముందు ఉన్నటువంటి ప్రాతిపదిక ఏమిటి? ఏ కుటుంబాల వారైతే సంవత్సర ఆదాయం 24,000కు మించకుండా ఉంటుందో, లేదా మన మురికి వాడలలో నివసించే కుటుంబాల వాళ్ళందరూ, కూలి పని చేసేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, పళ్ళు అమ్మేవాళ్ళు, రిక్షా పుల్లర్సు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటువంటి కుటుంబాల వాళ్ళు, హైదరాబాద్ నగరం కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలలో, పట్టణాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివించగలిగిన కుటుంబాల వాళ్ళందరినీ కూడా మేము దారిద్ర్య రేఖ కింద ఉన్న కుటుంబాలుగా గుర్తించి వారిని నిర్ధారించి వారికి రేషన్ కార్డులు ఇవ్వాలి, తెల్ల కార్డులు ఇవ్వాలి అనేది మా ప్రభుత్వ ఆలోచన. ఉచ్చిరెడ్డి గారు, ఏ ప్రాతిపదిక ఉండాలి? ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది కదా సార్, ఎట్లా ఏ విధంగా మోసం చేయనేసుకొని రాజకీయ నాయకులకు ఆ విధంగా మోసం చేయడానికి 8 నెలల తర్వాతనే కార్డ్స్ ఎందుకు యాదికి వచ్చినాయి గవర్నమెంట్కి ఇవాళ టౌన్లో వచ్చినప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు తర్వాతనే ఎన్నికల కొరకు ఆలోచన దాని మీదనే ఇవాళ కార్డ్స్ ఆలోచన వచ్చింది. ఇప్పుడే రేషన్ కార్డ్స్ బోకస్ 8 lakhs ఉన్నాయి. 8 lakhs బోకస్ కార్డు, ఇదివరకు కూడా బోకస్ కార్డు తీసింది ఇదే అధికారులు తీసి అదే గ్రామంలో ఇవ్వబడింది, డీలర్ల దగ్గర ఉన్నదన్న తప్పు విధానంగా మాట్లాడుతుండ్రు. దీన్ని ఇప్పుడు ఎన్నికల ఆధారంగా ఇవాళ కూరగాయలు అమ్ముకోవటోళ్ళు, స్లమ్ ఏరియాలు వాళ్ళు ఇవాళ మీకు గుర్తొచ్చిందని నేను అడుగుతాను. 8 నెలల నుంచి గుర్తురాంది, ఇవాళ మున్సిపల్ ఎన్నికలకు గుర్తొచ్చింది. మేము కార్డ్స్ ఏం కొత్తంటే కార్డ్స్ ఇచ్చిన మంచి ప్రోగ్రామే. ఈ కార్డ్స్ ఇచ్చినప్పుడు బోగస్ కార్డు అని చెప్పి, అర్హత లేని వాళ్ళకి అర్హత కార్డ్స్ ఇచ్చిందని చెప్పి, అవి 83లా తెలుగుదేశం ఎన్టీఆర్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత బోగస్ కార్డులను తీసేస్తందుకు దాని తర్వాత తీసుకున్న ప్రోగ్రామ్ ఏంటంటే కూపన్ సిస్టమ్ పెట్టింది. కూపన్ సిస్టంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు తీసుకొని వచ్చిన వాళ్ళే కూపన్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్ 8 లక్షల కార్డ్స్ తీసేయడం జరిగింది. ఇప్పుడు బోకస్ కార్డ్స్ లేవు. బోకస్ కార్డ్స్ అంటే ఏమైనా అర్హత కంటే ఎక్కువ ఉన్నోళ్ళు, ఏదైనా అయితే 2 మోటార్లు కరెంట్ మోటార్ నుండి 10 ఎకరాల భూమి ఉన్న దగ్గర ఉండొచ్చు. కానీ బోకస్ కార్డ్స్ అనేది 8 లక్షల కార్డ్స్ తీసేసి అదే వీళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ ఊళ్ళో ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డులు పంపిణీ అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేణువుపై వేనవేల స్వరాలు పలికించిన హరిప్రసాద్ చౌరాసియా ఈ వారం మార్గదర్శి.
మార్గదర్శి శనివారం రాత్రి 9 గంటలకు, తిరిగి ఆదివారం ఉదయం 9:30 మీ ఈటీవీ 2లో. చర్చలోకి తిరిగి స్వాగతం. శ్రీరాములు గారు, మీ షాప్కి వస్తారు, అవును సార్. తెల్ల కార్డు పట్టుకొస్తారు. వాళ్ళల్లో మీకు తెలుస్తుంది కదా వీళ్ళు దారిద్ర్య రేఖకు దిగునున్న కుటుంబమా కాదా అని మీకు అనిపించలేదు? తెల్ల కార్డులు పట్టుకొచ్చేటటువంటి వాళ్ళంతా కూడా కటిక దరిద్రులా? కాదు సార్, కటిక దరిద్రులు కాదు సార్. వాళ్ళు ఆల్రెడీ పింక్ కార్డ్ హోల్డర్స్ ఉంటారు సార్. అయితే వీళ్ళు ఏంటంటే సార్, రాజకీయ నాయకులతోటి వాళ్ళ ప్రభుత్వంతో ఈ కార్డ్స్ బయట రావడం సార్. తెల్ల కార్డు ఇవ్వడం అంటే చాలా కోదండరామ్ గారు పెద్ద ఉపకారం చేసి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నట్టుగా ఆ కనిపిస్తుంది. మాదిరిగా మార్చాలి. మార్చడానికి కారణం ఏమంటే, ఒక హేతుబద్ధమైనటువంటి నువ్వు క్రైటీరియా పెట్టి, ఆ క్రైటీరియా ప్రకారం నువ్వు అనౌన్స్ చేయండి. ఈ క్రైటీరియాని ఇప్పుడు వారు చెప్పిన క్రైటీరియా అర్బన్ ఏరియాకి అంటే ఓటు సాధించడానికి ఇది ఒక సాధనం. ఈ సాధన సార్ ఇది పోవాలంటే ఒక క్రైటీరియాను మీరు దాన్ని రూపొందించి ఆ క్రైటీరియాను పబ్లిసైజ్ చేయండి. ఆ క్రైటీరియా ప్రకారం ఎవరికి రాకపోయినా మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మీ కార్డు తీసుకొని పోండి అని ఒక స్పష్టంగా దాన్ని అనౌన్స్ చేస్తే పారదర్శకత ఉంటే ఈ సమస్యలు రావు. మంత్రి గారు, మీరు చెప్పారు అర్హులు కానటువంటి వారి దగ్గర కూడా తెల్ల కార్డులు ఉన్నాయి అనేటువంటి మాట మీరు ఒప్పుకున్నారు. మీ సర్వేలో, పైలట్ సర్వేలో కూడా తేలింది. దీన్ని ముట్టుకుని దీన్ని ఏరివేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి మీకు రాజకీయంగా మీరు సాహసం చేయగలరా? మేము ఏరివేత కార్యక్రమము అనుకోవడం లేదు, తీసివేత కార్యక్రమం ఏరివేయడం అనుకోవడం లేదు. మేము లేని వాళ్ళందరికీ ఉన్న దారిద్ర్య రేఖ కింద అర్హులు బ్రతుకుతున్న కానటువంటి వారు ఒకటి, అర్హులైన కుటుంబాల అర్హులైన వాళ్ళకి కార్డులు ఇస్తారు. ఇవ్వాలనేది మా ఆలోచన. అదొకటి. అర్హులు కానటువంటి వారు మీరు దగ్గర చెప్పండి, నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ గ్రామంలో కుటుంబం లేదు, ఆ గ్రామంలో వ్యక్తులు లేరు, కార్డులు ఉన్నవి, ఇవ్వమని ఏ రాజకీయ వ్యవస్థ అయినా రాష్ట్రంలో బోగస్ కార్డు చెప్పగలుగుతుందా? ఇట్లాంటి బోగస్ కార్డులు కంటిన్యూ చేయండి అని, కొనసాగించండి అని ఎవరైనా చెప్తారా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు? మేము నిజంగా గ్రామంలో వ్యక్తులు కానీ కుటుంబాలు కానీ కనిపించని సందర్భంలో, అక్కడ బోగస్ కార్డులు ఉన్నట్టు గుర్తించబడిన సందర్భంలో తీయడంలో మేము నిజంగా వెనుకంజ వేయం. వ్యక్తి లేడు, శ్రీరాముడు గారు చెప్తున్నారు, తెల్ల కార్డు పట్టుకుని షాపుకు వచ్చేటటువంటి వాళ్ళు అందరూ కూడా నిజంగా అర్హులు కాదు, వారు మామూలుగా బజార్లో కొనుక్కునేటటువంటి ఆర్థిక స్థితి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని అంటున్నారు. వాటిని ముట్టుకోగలరా? రాజకీయ పార్టీలు కార్డుల పంపిణీ సందర్భంగా వారి నిష్పక్షపాత వైఖరిని ప్రదర్శించాల్సిన రాజకీయ బాధ్యత వారిపైన ఉంది. పేదలైన అర్హులైన కుటుంబాలను నిర్ధారించడంలో ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ కార్యకర్త ముందుకు రావాల్సిన రాజకీయ నైతిక బాధ్యత వారందరిపైన ఉంది. మరి గతంలో ఇన్ని గందరగోళాలు జరిగినట్టు స్పష్టమవుతున్న సందర్భంగా రేపు ఈ కార్డుల సమీక్షించిన సందర్భంగా మేము ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలను, ఆ గ్రామంలో ఉన్న గ్రామ కమిటీలను, అన్ని పార్టీల వాళ్ళను మేము వారందరితో అందరినీ భాగస్వాములుగా చేసి, అందరి అండదండలతోటి మా అధికారులు ఆ గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామంలో ఉన్న మొత్తం కుటుంబాల సంఖ్యను నిర్ధారించి, అందులో పేదలైన అర్హులైన కార్డులు పొందాల్సిన కుటుంబాల సంఖ్యను కూడా వీరందరి సమక్షంలో వీరి అందరి భాగస్వామ్యంతో మేము నిర్ధారించాలనుకుంటున్నాం. ఇది కేవలం ఏదో కాంగ్రెస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీలకు సంబంధించిన వ్యవహారంగా మేము దీన్ని అనుకోవడం లేదు. ఇది రాష్ట్రానికి సంబంధించిన దారిద్ర్య రేఖ కింద బ్రతుకుతున్న కుటుంబాల వాళ్ళకు సంబంధించిన సమస్య. ఎవరైతే నిజంగా తెల్ల కార్డులు అవసరం లేకున్నా వైద్య చికిత్స కొరకు, వైద్య సదుపాయాల కొరకు కార్డులు కావాలనే కుటుంబాలను కూడా మేము నిర్ధారించి వారి కార్డులు ఇచ్చేందుకు, అది వేరే. మంత్రి గారు, హైదరాబాదు పేషెంట్ వచ్చిన తర్వాత, నిజాంస్లో చేర్చిన తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళి వైట్ కార్డు పుట్టించుకుని తెచ్చుకున్నటువంటి కుటుంబాలు అనేక మనకు తెలుసు. అదే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. వైద్య చికిత్సల కొరకు కార్డులు కావాలంటే వారికి ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఏమాత్రం ఇబ్బంది ఉండకూడదు. కానీ ఆ కుటుంబాల వారిని ఇందులో కలపకూడదు. గౌరవ మంత్రి గారు చెప్పేది ఇప్పుడు ఏం చెప్తుండంటే పారదర్శకత్వం అంటుండు. ఇవాళ మీ గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ రోజు చెప్తుండు, ఎమ్మెల్యే చెప్పిన మాట ఈయన గీత దాటదు ఒక అధికారి కూడా. మంత్రి గారు, జిల్లాకున్న మంత్రి గారు ఒక గీత దాటొద్దున్నప్పుడు ఆనాడు సర్వే చేసిన ఇదే అధికారులు ఇవాళ ఇదే అధికారులతో ఏ విధంగా నువ్వు బోగస్ కార్డులు ఏరేస్తావు, ఏ విధంగా కొత్త కార్డులు ఇస్తావు, వితౌట్ బడ్జెట్ లేకుండా ఇస్తా అంటున్నావు, కొత్త బడ్జెట్ ఇంక్రీజ్ చేయకుండా కార్డులు ఇస్తా అంటున్నావు. ఇది మాయమైంత్రదాల, మరి ఎవరికి తెలవాలి, వారికి తెలవాలి. ఇవాళ తిండి లేకపోవటం అనేది ఒక తీవ్రమైన సమస్య. దాన్ని గుర్తిస్తే
రెండోది మనం చేయవలసిన పని ఏమంటే ఆ మాదిరిగా తిండి లేనటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి మన దగ్గర ఏదైనా కేటగిరీస్ ఉన్నాయా అనేది రెండో విషయం. దాని తర్వాత వాళ్ళందరికీ తిండి దొరకడానికి ఏం చేయాలి అనేది. ఇవాళ వాస్తవమైన పరిస్థితి ఏమంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది క్షీణించింది. ఇవాళ మేము ఒక గ్రామంలో స్టడీ చేస్తే మొత్తము వాళ్ళకి 165 కుటుంబాలు ఉన్నాయి. నెలకు 147 సంచుల బియ్యం అవసరం. వాళ్ళకి రేషన్ షాప్ ద్వారా దొరుకుతున్నది 13 సంచులు. ఈ 13 సంచుల కోసం వాళ్ళు ఏదో పీకులాడుకుంటారు అని అనుకుంటే అది పొరపాటు. అది జరగవలసింది 3 స్థాయిల్లో ఉన్నదండి. ఒకటి, మనం పేదలకే ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఆ పేదలంటే ఎవరు, ఎవరికి తిండి అవసరం, వాళ్ళని గుర్తించడానికి క్రైటీరియా ఏంటండి. వారు అర్బన్ ఏరియాకి సంబంధించి చెప్పారు, ఇంకా రూరల్ ఏరియా రూరల్ ఏరియా చెప్పలేదు. అదొకటి. రెండోది ఏమంటే రేషన్ కార్డుల మంజూరీ, రేషన్ షాపు నిర్వహణలో ఉండేటువంటి లోపాలు, ఇవన్నీ మొత్తంగా మనం రేషన్ షాప్ ద్వారా ఇచ్చేటువంటి మొత్తమే తగ్గిపోయింది. నిజానికి సుప్రీంకోర్టు 2001 నవంబర్లో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఒక కార్డు మీద కనీసంగా 25 కిలోలు ఇవ్వాలి. మన దగ్గర ఇవాళ 20 కిలోలు ఇస్తున్నారు. సుప్రీంకోర్టు ఏంటంటే దాన్ని 25 కిలోల నుంచి 32 కిలోలుగా పెంచింది. కానీ మనం ఇచ్చేది 20 కిలోలే ఇస్తున్నాం. కాబట్టి ఇచ్చేదే తక్కువ. అది అర్హులెవరో సరిగ్గా గుర్తించి వాళ్ళకి అందజేయడానికి ప్రయత్నం చేయటం లేదు. ఆ రేషన్ షాపు నిర్వహణ సరిగ్గా లేదు. అది 5-6 రోజుల మించి నడవటం లేదు. అంటే వెరసి మొత్తము అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలా ఆకలి రాజ్యంగా మారింది అనేది వాస్తవం. శ్రీరాములు గారు, ఇప్పుడు మీరు మీ సమస్యలు తెలుసు, మీ షాపు నిర్వహణలో ఉన్న సమస్యలు తెలుసు, కార్డులు ఇచ్చేటటువంటి సమస్యలు తెలుసు, కార్డులో ఎవరిని గుర్తిస్తున్నారనేటువంటి దాంట్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసు. ఆకలి కడుపులతో ఉన్న వాళ్ళకి ఇది అందాలి, కడుపు నిండిన వాళ్ళకి అవసరం లేదు. ఈ రకంగా చేయాలంటే ఏం చేస్తే బాగుంది? ఈ రేషన్ షాప్ డీలర్స్ మీద ఎప్పుడైనా దొంగలు అనే ఒక ముద్ర ఉన్నది సార్. వాళ్ళను మీరు ఇన్వాల్వ్ చేసుకొని ఎవరు అర్హులు ఎవరు అనర్హులు చెప్పగలుగుతారు సార్. వాళ్ళకైతే ఎప్పుడు రేషన్ షాప్ డీలర్స్ అనేది మరి పక్కన పెట్టి మీరే రాజకీయ నాయకులు ఎవరో పోవడము, ఎవరో సర్వే చేయడము, ఇదే జరుగుతున్నది. మరి రేషన్ షాప్ డీలర్స్ ఎప్పుడు కలుపుకొని ఎప్పుడు మీరు ఎప్పుడు చేస్తారు చెప్పండి సార్. అది చేయడం లేదు సార్. వారికి తెలుసు సార్ ఆ ఏరియాలో ఉన్న ఎవరు అర్హులు ఎవరు అనర్హులు చెప్పగలుగుతారు సార్. బోగస్ కార్డులు కూడా చెప్పగలుగుతారా? ఎవరి దగ్గర ఉంది చెప్పగలుగుతారు సార్. అది ఇప్పుడు అతను లేడు, అతను చెప్పగలుగుతారు సార్. అది తీసే ధైర్యం వాళ్ళకు ఉండాలా సార్, ఎవరికి గవర్నమెంట్కి ఉండాలి సార్. నేను చెప్తాను సార్ పలానా దగ్గర ఉందని చెప్పి వాళ్ళ దగ్గరికి తీసే ధైర్యం గవర్నమెంట్కి ఉండాలి సార్. ముచ్చెన్నరెడ్డి గారు, ఏం చేయాలి? గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ గ్రామీణ ప్రాంతంలో గ్రామ సభలు పెట్టి నిష్పాక్షికంగా వాళ్ళు ఎలిజిబులా కాదా, కానీ రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదు. ప్రమేయం ఉండకుండా అధికారులే పూర్తిగా, నువ్వు రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకుండా. ఎందుకు ప్రమేయం ఉండకుండా? సర్పంచ్ నా ఓన్ కేసు ఆయన సంపాదించుకుంటూ నాకు ఎమ్మెల్యేకి అదుకున్న ఈయన దొంగలని అంటుండు. ఎవరు అంటుండు? ఏది మా డీలర్ కంటే పెద్ద దొంగలం మేము. ఇది రాజకీయ నాయకులే పెద్ద దొంగలు మొదలు. అంటే నా వాళ్ళకి ఎన్ని ఇప్పించుకోగలిగాను నేను? నా వాళ్ళకి ఎన్ని ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. మొత్తం మొదటి రెడ్డి గారి దగ్గరికి, విజయరామారావు గారి దగ్గరికి నాలాంటి వాళ్ళు వచ్చి ఏమో మీ ఇంత మంత్రులు చేస్తున్నారు, నాకు కార్డు ఇప్పించలేమని అడిగితే వాళ్ళు సిగ్గుపడి నాకు నిజంగా కార్డు ఇప్పిస్తారు. ఎందుకంటే నేను అర్హుడు అయినా కాకపోయినా. నీ ఓటేసినా నువ్వు కార్డు ఇస్తావా లేదా? మానవతా దృష్టితో కార్డు ఇచ్చినప్పుడు న్యాయంగా అక్కడ పబ్లిక్ లో జరగాలి సర్వే. నిజంగా ఈయన కాదు, ఈయన తెలుగుదేశం, ఈయన కాంగ్రెస్, ఇది అని పాలిటిక్స్ పెట్టుకొని పాలిటిక్స్ లో మాత్రం ఈ అవకతవకలు జరుగుతుంది. దాని గురించి కోదండరామ్ గారు ఒక్క విషయం చెప్పండి. పార్టీ రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక గ్రామంలో ఎవరు దీనికి ఖచ్చితంగా అర్హులు? అంటే 4-5 అర్హులు కాని వారు వచ్చినా పర్వాలేదు, కానీ 1-2 అర్హులైనటువంటి వాళ్ళు మాత్రం ఈ లిస్టులోంచి పోకుండా ఉండాలంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాతిపదిక మనం చేసుకోగలం. నేను అనుకునేదండి, ఇది హేతుబద్ధంగా జరగాలంటే మనము రాష్ట్రం అంతటికి ఒక క్రైటీరియాను రూపొందించుకుంటే సరిపోదు. మీరు సాగునీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలకి, అంటే కాలువల కింద పారకం ఉన్న ప్రాంతాలకి ఒక రకమైనటువంటి క్రైటీరియా ఉండాలి. అక్కడ చిన్న సన్నకారు రైతులని, వ్యవసాయ కూలీలని ప్రధానంగా దీంట్లో ఇంక్లూడ్ చేయవలసి వస్తుంది. ఆదివాసీ ప్రాంతాలకు పోతే ఇంకొక క్రైటీరియా ఉంటుంది. ప్రధానంగా మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఖమ్మం దాకా, పోడు, లేకపోతే ఈవెన్ ఆదిలాబాద్లో కూడా వాళ్ళు చేసేటువంటి వ్యవసాయ పద్ధతులు అవి భిన్నమైనటువంటివి. ప్రధానంగా దాంట్లో వాళ్ళు తిండి గింజలు మాత్రమే ఉత్పత్తి చేసుకుంటారు. ఏ మాత్రము వాతావరణంలో ఆటుపోట్లు వచ్చినా తీవ్రమైన తిండి కొరత ఏర్పడుతుంది. దుంపలు, గడ్డలు, ఆకులు తిని బతకవలసిన పరిస్థితి ఈసారి భిన్న. మూడోది ఈ కరువు పీడిత ప్రాంతాలు, ఇది మహబూబ్ నగర్ కానీ, మెదక్ కానీ, వరంగల్లోని కొన్ని ప్రాంతాలు, కరీంనగర్, అనంతపురం, ఇటువంటి ప్రాంతాల్లో అది భూమి అనేటువంటిది ఒక క్రైటీరియాగా కాకుండా అక్కడ
వాళ్ళకి వీలైనంత ఎక్కువ మందికి ఈ రేషన్ కార్డుల కింద వాళ్ళని ఇంక్లూడ్ చేయటం మంచిది కాదు. హాస్పిటల్కి వేరే క్రైటీరియా మీరు ఇవాల్వ్ చేయండి, దాన్ని పబ్లిసైజ్ చేయండి, అప్పుడు ఈ కార్డ్స్ కోసం ఇంత పోటీ పడవలసినటువంటి పరిస్థితి కూడా రాదు. విజయరామారావు గారు, దీన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరించేటటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని హేతుబద్ధమైనటువంటి ప్రాతిపదిక మీరు దీని గురించి మలిచి రూపొందించి చేసేటటువంటిగా మేము ఆశించవచ్చా? తప్పకుండా అండి. ఎట్లా అంటే ఇందులో 2 భాగాలు ఉన్నవి. ఒకటేమో ముందు అర్హులైన వారిని నిర్ధారించేందుకు మాకు సరైన యంత్రాంగం, తర్వాత అర్హత తేల్చేందుకు వారికి ఉన్నటువంటి కుటుంబాల వారికి ఉన్నటువంటి అర్హతలను నిర్ధారించాల్సిన అంశం ఇంకోటండి. అయితే మా ముత్యంరెడ్డి గారు వీరు కొంత అనుమానాలను వ్యక్తం చేస్తుంటారు. ఇది రాజకీయ పార్టీల వాళ్ళు చేస్తే ఇట్లా జరుగుతుంది, కొంతమంది అధికారులతోటే చేయిస్తే బాగుంటుందనే వాదన కూడా వినిపిస్తున్నది. అయితే ఇందులో మేము రేపు సర్వే నిర్వహించిన సందర్భంగా ఏదో కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళను ఈ కార్యక్రమం వారికి ఇచ్చి వారి ద్వారా నిర్వహిస్తే పూర్తి అవుతుందని మేము అనుకోవడం లేదు. అధికార యంత్రాంగం, సీనియర్ అధికారుల అందరినీ భాగస్వాములుగా, రాజకీయ పార్టీల యంత్రాంగాలను గ్రామ స్థాయిలో భాగస్వాములుగా చేసి సంపూర్ణమైన సమగ్రమైన సర్వే నిర్వహించి అసలైన పేద కుటుంబాల వాళ్ళని నిర్ధారించాలనేదే మా ఆశయము. గ్రామీణ ప్రాంతంలో ఏదైతే కరువు వచ్చినప్పుడు అక్కడ వసతి లేనప్పుడు గ్రామీణ ప్రాంతం నిష్పెట్టి టౌన్ కు చేస్తున్నట్టే వాళ్ళ చిత్తశుద్ధి దీన్ని బట్టి అర్థం చేసుకోండి. చిత్తశుద్ధి అర్థం చేసుకోండి. మొదలు గ్రామీణ పద్ధతి కాకుండా మొదలు మున్సిపాలిటీ చేస్తాము. 2 దశలలో ఈ సర్వే నిర్వహించబోతున్నాం. మొదటి దశలో పట్టణ ప్రాంతానికి, ఎందుకంటే ఒక జిల్లాలో 4-5 వారి జిల్లాలోనే 4-5 మున్సిపాలిటీలు ఉన్నవి, 50 మండలాలు ఉన్నవి. మరి మేము అధికారులను అందరినీ ఒకే మారు మేము అన్ని చేయలేం కాబట్టి మొదటి దశలో గ్రామీణం నుంచి రెండవ దశలో గ్రామీణ ప్రాంతాలను నిర్వహించాలనుకుంటున్నాం. అర్హులు కానటువంటి వారికి అనేక మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అర్హులైనటువంటి వారికి చాలా మందికి ఈ కార్డులు లేక నానా అగచాట్లు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆలోచన చేయడం చాలా ముదాహం. అయితే ఇది సరైనటువంటి ప్రాతిపదిక మీద రాజకీయాలకి పార్టీలకి అతీతంగా ఈ కసరత్తును చేపట్టిన నాడే మన ప్రజా పంపిణీ వ్యవస్థ ఏ లక్ష్యానికైతే ఉద్దేశించబడిందో ఆ లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది. ఆ రకమైనటువంటి కసరత్తు ప్రభుత్వం చేస్తుందని, న్యాయం చేస్తుందని అందరం ఆశిస్తూ ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.